స్టిమ్డ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. టెక్ వరల్డ్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో కదా, అసలు కళ్ళు మూసి తెరిచేలోపు ఏదో ఒక కొత్త అప్డేట్ వచ్చేస్తుంది. సో ఈ నాయిజ్ అంతా కట్ చేసి లాస్ట్ 24 అవర్స్లో జరిగిన టాప్ 10 బిగ్గెస్ట్ స్టోరీస్ ఏంటో ఒక కౌంట్ డౌన్ ఫార్మాట్లో క్లియర్గా చూసేద్దాం. ఓకే, మన రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కౌంట్ డౌన్ చూద్దాం, నంబర్ 10 నుంచి 6 వరకు. ఆ తర్వాత ఏఐ వరల్డ్లోని టాప్ 5 ఏంటో చూద్దాం. అండ్ ఫైనల్గా ఈ 24 అవర్ టేక్అవే ఏంటో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్. సరే, మన కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 10తో ఈ ఫస్ట్ సెక్షన్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ గురించే. సో నంబర్ 10లో మనకి టిక్టాక్ ఉంది. వాళ్ళు క్రియేటర్స్ కోసం కొన్ని కొత్త టూల్స్ రోల్అవుట్ చేశారు. ఎడిటింగ్ ఫీచర్స్ ఇంకా బాగున్నాయి. కొత్త ఎనాలిటిక్స్ కూడా ఇచ్చారు. మరిది ఎందుకు ముఖ్యమంటే, సింపుల్, కంటెంట్ క్రియేషన్ ఇంకా ఈజీ అవుతుంది, మరింత ఎంగేజింగ్గా చేయొచ్చు. దీనివల్ల మార్కెటర్స్ తమ స్ట్రాటజీలను ఇంకా షార్ప్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక కీ డెమోగ్రఫిక్ని రీచ్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నంబర్ 9. ఇది సోషల్ మీడియా జాయింట్స్ మధ్య యూజర్ ఎంగేజ్మెంట్ కోసం జరుగుతున్న ఒక పెద్ద బ్యాటిల్ గురించిన అప్డేట్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ రీపోస్ట్స్ అనే కొత్త ఫీచర్ని లాంచ్ చేసింది. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పోస్ట్ని ఈజీగా షేర్ చేసి దాన్ని యాంప్లిఫై చేయొచ్చు. ఇది బ్రాండ్స్కి, క్రియేటర్స్కి ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఎందుకంటే వాళ్ల కంటెంట్ సర్క్యులేషన్ పెరిగి ఆర్గానిక్ రీచ్ కోసం ఒక కొత్త ఆప్షన్ దొరికినట్టే. ఓకే, మన లిస్ట్లో నెంబర్ 8కి వెళ్దాం. ఈసారి ఫోకస్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ మీద, ముఖ్యంగా వీడియో కంటెంట్ మీద. ఇక్కడ అప్డేట్ లింక్డ్ఇన్ నుంచి. వాళ్ళు వీడియో యాడ్స్ను బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పుడు AT&T, IBM లాంటి పెద్ద బ్రాండ్స్ కూడా షార్ట్ వీడియో షోస్ని స్పాన్సర్ చేయొచ్చు. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఇది B2B అంటే బిజినెస్ టు బిజినెస్ వీడియో కాంటెంట్లోకి ఒక మేజర్ పుష్ అని చెప్పొచ్చు. కొత్త ప్రీమియం అడ్వర్టైజింగ్ ఛానల్స్ ఓపెన్ అవుతున్నాయి. నెక్స్ట్ నంబర్ 7. ఇక్కడ మనం యాడ్ ఆటోమేషన్ ఇంకా కామర్స్లో AI రోల్ గురించి మాట్లాడుకుందాం. ఈ అప్డేట్ మెటా నుంచి. వాళ్ళ మార్కెటింగ్ APIని అప్డేట్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ కూడా వాళ్ళ అడ్వాంటేజ్ ప్లస్ కేటలాగ్ యాడ్స్ని వాడుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది AIని యూజ్ చేసి ఒక యూజర్కి ఏ ప్రోడక్ట్ కావాలో ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసి చూపిస్తుంది. అంటే తక్కువ మాన్యువల్ వర్క్తో బెటర్ పర్ఫార్మెన్స్ అన్నమాట. యాడ్టెక్లో ఆటోమేషన్ ఇంకెంత డీప్గా వెళ్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సెక్షన్లో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్, నంబర్ 6. ఇది సర్చ్ ర్యాంకింగ్స్తో డీల్ చేసే ప్రతి ఒక్కరిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. గూగుల్ నుంచి ఒక మేజర్ అప్డేట్, ఆగస్ట్ 2025 స్పామ్ అప్డేట్. ఇది ఆల్రెడీ సర్చ్ ర్యాంకింగ్స్ని ఎఫెక్ట్ చేయడం మొదలుపెట్టింది. గూగుల్ స్పామ్ పాలసీలని వైలేట్ చేసే సైట్స్ని ఇది టార్గెట్ చేస్తుంది. సో మార్కెటర్స్కి ఇది చాలా అర్జెంట్ మ్యాటర్. వెంటనే తమ సైట్స్ కంప్లైంట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి, లేదంటే విజిబిలిటీలో సడన్ డ్రాప్స్ తప్పవు. సరే, దీంతో డిజిటల్ మార్కెటింగ్ హాఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నాం. మన కౌంట్డౌన్లో నంబర్ 5. ఇది ఇండస్ట్రీలో ఒక హై స్టేక్స్ టెన్షన్ని క్రియేట్ చేసిన స్టోరీ. ఇక్కడ న్యూస్ ఏంటంటే, ఎలాన్ మస్క్ చెందిన XAI తమ మాజీ ఇంజనీర్పై ఒక సీరియస్ ఆరోపణ చేసింది. అతను కంపెనీకి చెందిన చాలా విలువైన ట్రేడ్ సీక్రెట్స్ని దొంగిలించాడని. అంతేకాదు, ఆ సీక్రెట్స్ని వాళ్ల కాంపిటీటర్ అయిన ఓపెన్ AIకి తీసుకెళ్లాడని వాదిస్తోంది. ఇది AI ఇండస్ట్రీలో టాలెంట్ వార్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయో చూపిస్తుంది. మన కౌంట్ డౌన్ కంటిన్యూ చేద్దాం. నంబర్ 4. AI స్పేస్లో ఒక మేజర్ ఫినాన్షియల్ డెవలప్మెంట్. ఆంథ్రోపిక్, ఒక ఇంపార్టెంట్ AI కంపెనీ, కొత్తగా $500 మిలియన్ ఫండింగ్ని సెక్యూర్ చేసుకుంది. మేజర్ ఇన్వెస్టర్లు ఇందులో ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు ఇంకా బయటికి రాలేదు. ఈ క్యాపిటల్తో వాళ్ళు సేఫ్ అండ్ ఇంటర్ప్రెటబుల్ అంటే సులభంగా అర్థం చేసుకోగలిగే AI సిస్టమ్స్ డెవలప్మెంట్ని ఇంకా ఫాస్ట్ చేయబోతున్నారు. ఇది AI ఆర్మ్స్ రేస్ని మరింత ఫ్యూల్ చేసినట్టే. ఓకే, టాప్ 3లోకొచ్చేశాం. ఈ న్యూస్ AI రీసెర్చ్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్స్ నుంచి వచ్చింది. గూగుల్ డీప్ మైండ్ జెమినీ 2.5 డీప్ థింక్ని అనౌన్స్ చేసింది. ఇదొక మల్టీ ఏజెంట్ రీజనింగ్ సిస్టమ్. అంటే ఒక పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఒకే AI కాకుండా చాలా AI ఏజెంట్స్ ఒక టీంలాగా ప్యారలల్గా పనిచేస్తాయి. AI రీజనింగ్ కేపబిలిటీస్లో ఇదొక పెద్ద లీప్ అని చెప్పొచ్చు. ఇది ఇప్పుడు జెమినై అల్ట్రా ద్వారా అందుబాటులో ఉంది. మనం రన్నరప్ స్పాట్కొచ్చేశాం. నంబర్ 2. AIతో బిల్డ్ చేసే డెవలపర్స్ అందరికీ ఇది చాలా సిగ్నిఫికెంట్ అప్డేట్.
ఓపెన్ఏఐ వాళ్ళ రియల్ టైమ్ ఏపీఐని లాంచ్ చేసింది. ఈ కొత్త ఏపీఐ స్పీచ్ టు స్పీచ్ ఇంకా మల్టీ పార్టీ కన్వర్జేషన్స్ని సపోర్ట్ చేస్తుంది. అంటే రియల్ టైంలో వాయిస్ ఇంటరాక్షన్స్ అన్నమాట. అంతేకాదు కొత్త వాయిసెస్ యాడ్ చేశారు. ప్రైస్ కూడా 20% తగ్గించారు. దీనివల్ల డెవలపర్స్కి అడ్వాన్స్డ్ వాయిస్ ఫీచర్స్ని తమ యాప్స్లో పెట్టడం చాలా యాక్సెసిబుల్, అఫోర్డబుల్గా మారుతుంది. అండ్ ఫైనలీ ఈ రోజులో నంబర్ 1 స్టోరీ. టెక్ వరల్డ్లో ఒక టైటాన్ తీసుకున్న ఈ స్ట్రాటజిక్ మూవ్ మొత్తం ఏఐ ల్యాండ్స్కేప్నే రీషేప్ చేయగలదు. ఏంటది? నంబర్ 1 స్పాట్లో ఉంది మైక్రోసాఫ్ట్. వాళ్ళు తమ సొంత ఇన్-హౌస్ ఏఐ మోడల్స్ని డెబ్యూ చేశారు. ఎంఏఐ వాయిస్ 1, ఎంఏఐ 1 ప్రివ్యూ అనేవి వీటి పేర్లు. వీటిని వాళ్ల కోపైలట్ ఇంకా ఇతర టూల్స్ కోసం ఇంటర్నల్గా వాడతారు. ఇది ఎందుకంత పెద్ద విషయమంటే, ఇప్పటిదాకా ఓపెన్ఏఐ లాంటి పార్ట్నర్స్ మీద డిపెండ్ అయిన మైక్రోసాఫ్ట్ ఇప్పుడు తన ఓన్ మోడల్స్తో సెల్ఫ్ సఫిషియెంట్ అవుతోంది. వాళ్ల కోర్ ఏఐ ఇకోసిస్టమ్ మీద వాళ్లకి పూర్తి కంట్రోల్ వస్తోంది. ఓకే, సో ఈ 24 గంటల టేకవే ఏంటి? కొన్ని మేజర్ ట్రెండ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఫస్ట్, ఏఐ ఆర్మ్స్ రేస్ ఇంకా యాక్సిలరేట్ అవుతోంది. కంపెనీలు సొంత మోడల్స్ డెవలప్ చేసుకుంటున్నాయి. సెకండ్, ప్లాట్ఫామ్స్ మధ్య క్రియేటర్స్ అటెన్షన్ కోసం, యాడ్ డాలర్స్ కోసం ఫైట్ చాలా తీవ్రంగా ఉంది. థర్డ్, స్పీడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అది డెవలపర్ ఏపీఐ అయినా, స్పామ్ అప్డేట్ కంప్లయన్స్ అయినా. అండ్ ఫైనల్గా, ఇండస్ట్రీ టెన్షన్స్ ఇప్పుడు లీగల్ బ్యాటిల్స్గా మారుతున్నాయి. ఇంత ఫాస్ట్గా ఇన్నోవేషన్ జరుగుతున్నప్పుడు మన ముందున్న క్వశ్చన్ ఒక్కటే. ఈరోజు మనం చూసిన ఈ హెడ్లైన్స్లో ఏది రాబోయే సంవత్సరంలో టెక్ని నిజంగా డిఫైన్ చేస్తుంది? ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.